తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మద్దతు ఇచ్చేందుకు వామపక్షాలు, వీసీకే పార్టీలు అంగీకరించడంతో టీవీకే మెజార్టీ మార్కును చేరుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించగా వామపక్షాలు, వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. అనంతరం విజయ్ గవర్నర్ను కలవగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన అనుమతించారు. దీంతో దళపతి పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది. తమిళనాట గత 3 రోజులుగా సాగుతోన్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలాన్ని టీవీకే సాధించింది. దీంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. టీవీకే విజయ్కు మద్దతు ఇచ్చేందుకు వామపక్షాలు అంగీకారం తెలిపాయి. వీసీకే పార్టీ కూడా సమ్మతి తెలిపింది. కాంగ్రెస్ 5 సీట్లు ఉండగా సిపిఐ, సిపిఎం, వీసీకేలకు చెరో 2 సీట్లు ఉన్నాయి. ఈ పార్టీల మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. ఈ నేపథ్యంలో మద్దతు పార్టీల బలాబలాలతో విజయ్ గవర్నర్ను కలిశారు. మద్దతు ఇస్తున్న పార్టీల వివరాలను సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ గవర్నర్ అనుమతి కోరారు. వామపక్షాలు ఇచ్చిన లేఖలను గవర్నర్కు అందించారు. టీవీకేకు మద్దతుపై గవర్నర్కు లెఫ్ట్ పార్టీలు ఈ లేఖ రాశాయి. ఎలాంటి షరతులు లేకుండా టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశాయి. వీటిని పరిశీలించిన గవర్నర్ నూతన సర్కార్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్ను ఆహ్వానించారు. రేపు ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ను కలిసిన అనంతరం లెఫ్ట్ పార్టీల కార్యాలయాలకు వెళ్లిన విజయ్ మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. టీవీకేకు మద్దతిచ్చిన కాంగ్రెస్, వీసీకేలకు మంత్రి పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్కు 2, వీసీకేకు 1 మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీసీకే అధ్యక్షుడు తిరుమాళవన్ టీవీకే మంత్రివర్గంలో భాగం కానున్నట్లు తెలుస్తోంది. వామపక్ష పార్టీలు మాత్రం తాము బయట నుంచే విజయ్ ప్రభుత్వానికి మద్దతునిస్తామని తెలిపాయి. మంత్రివర్గంలో చేరబోమని స్పష్టం చేశాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు ఆ పార్టీ 10 సీట్ల దూరంలో నిలిచిన టీవీకేకు 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్ మద్దతు పలికింది. అయినా మరో 5 సీట్ల దూరంలో నిలిచిన టీవీకేకు డీఎంకేతో కలిసి పోటీ చేసిన వామపక్షాలు, వీసీకే మద్దతు ఇచ్చాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మద్దతిచ్చేందుకు వామపక్షాలు, వీసీకే పార్టీలు అంగీకరించడంతో టీవీకే మెజార్టీ మార్కును చేరుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించగా వామపక్షాలు, వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. అనంతరం విజయ్ గవర్నర్ను కలవగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన అనుమతించారు. దీంతో దళపతి పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తమిళ ప్రజలకు ఇంతకాలం నటుడిగా సుపరిచితుడైన సూపర్ స్టార్గా వెలుగొందిన దళపతి విజయ్ రేపటి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.
రేపు ఉదయం 11 గంటలకు చెన్నై నగరంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గడిచిన 4 రోజులుగా తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 స్థానాలకు 10 అడుగుల దూరంలో 10 స్థానాలు దూరంగా నిలబడిపోయిన విజయ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 4 రోజులుగా 10 స్థానాల కోసం అన్ని పార్టీల గడప తొక్కాల్సి వచ్చింది. చివరకు సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడంతో 4 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడి రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసేందుకు అవసరమైన లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. కొద్దిసేపటి క్రితమే తమిళనాడు గవర్నర్ రామచంద్ర విశ్వనాథ్ ఆక్లేకర్ను కలిసి తనకు మద్దతిస్తున్న 118 మంది శాసనసభ్యుల జాబితాతో పాటు ఆయా పార్టీల మద్దతు లేఖలను కూడా గవర్నర్కు అందజేయడంతో గవర్నర్ దళపతి విజయ్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. దీంతో రేపు ఉదయం చెన్నై నగరంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 11 గంటలకు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణం చేయనున్నారు. గడిచిన 4 రోజులుగా ఎన్నో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నో రాజకీయ సమీకరణాలు మారాయి. 10 శాసనసభ స్థానాలు దూరంగా నిలబడిపోయిన విజయ్ నేపథ్యంలో ఎన్నో ఊహాగానాలు నెలకొన్నాయి. అటు బద్ధ శత్రువులైన డిఎంకే, ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయంటూ ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ వాటినన్నింటినీ పటాపంచలు చేస్తూ తన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతును ఎట్టకేలకు దళపతి విజయ్ కూడగట్టగలిగారు. సిపిఐ, సిపిఎం కలిసి రావడం, మరోవైపు డిఎంకే కూటమిలో ఉండి పోటీ చేసిన వీసీకే కూడా చివరకు మద్దతు తెలపడంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 సీట్లను సాధించగలిగాడు దళపతి విజయ్. సో సిపిఎం, సిపిఐ ఇవాళ ఉదయం నుంచి సుదీర్ఘంగా తమ శాసనసభ్యులు, తమ నాయకులతో సాగించిన మంతనాలు, సమావేశాలు ఎట్టకేలకు ముగించి సాయంత్రం దళపతి విజయ్కి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమ వంతు సహకారం ఇస్తామని అధికారికంగా లేఖలు విడుదల చేశారు. కానీ సాయంత్రం 5 గంటల తర్వాత కూడా డిఎంకే కూటమిలోని మరో పార్టీ వీసీకే మద్దతు ఇచ్చేందుకు తటపటాయించింది, బెట్టు చేసింది. కానీ ఎట్టకేలకు దిగి వచ్చి విజయ్కి మద్దతు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. తెర వెనుక ఎన్నో ఒప్పందాలు జరిగాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ తమిళనాడు రాజకీయాల్లో మాత్రం సరికొత్త శకమే ప్రారంభమైందని చెప్పాలి. ఇప్పటి వరకు తమిళనాడు చరిత్రలో ఎన్నడూ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. కానీ దళపతి విజయ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం తమిళనాడు చరిత్రలో తొలిసారిగా ఏర్పాటు కానుంది. ఇప్పటి వరకు సిపిఐ, సిపిఎంలు బేషరతు మద్దతుతో ప్రభుత్వం బయట ఉంటూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని చెప్తున్నాయి. కానీ కాంగ్రెస్, అదేవిధంగా వీసీకే షరతులతో కూడిన మద్దతు ప్రకటించాయి. కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన బలాన్ని చేకూర్చడమే కాదు, ప్రభుత్వంలో భాగస్వాములు అవుతామని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మద్దతు కేవలం ఈ ప్రభుత్వం ఏర్పాటు వరకే కాదు, దశాబ్దాల పాటు కొనసాగుతుందని, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము ఇస్తున్న సహకారం షరతులతో కూడిందని చెప్పి షరతులు విధించింది కాంగ్రెస్ పార్టీ. మతతత్వ శక్తులు కావచ్చు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని పార్టీలకు అనుకూలంగా ఏనాడు వ్యవహరించకూడదన్న షరతు విధించి దళపతి విజయ్కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంలో భాగస్వామ్యం పంచుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. దీంతో గడిచిన 4 రోజులుగా తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడి తమిళనాడు ప్రజల అభిమాన నాయకుడుగా ఎన్నో చిత్రాలు నటించిన విజయ్ చివరకు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రిగా విజయ్తో పాటు కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు మనకు టీవీకే పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది.
ఎంతమంది మంత్రులు అన్నది స్పష్టంగా ఇప్పటి వరకు నియమితంగా తేలినప్పటికీ టీవీకే అధినేత విజయ్తో ముఖ్యమంత్రితో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గడిచిన 4 రోజులుగా అతిపెద్ద పార్టీగా 108 స్థానాలు సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ టీవీకే అధినేత విజయ్ని ఆహ్వానించకపోవడంతో తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు రాజకీయ పరిశీలకులు కూడా విమర్శలు చేశారు. గవర్నర్ తీసుకుంటున్న నిర్ణయంతోనే తమిళనాడులో రాజకీయ అనిశ్చిత పరిస్థితి నెలకొందని చెప్పి విమర్శలు వెల్లువెత్తాయి. బద్ధశత్రులైన డిఎంకే, ఏఐడిఎంకే రెండూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న ఊహాగానాలకు కూడా గవర్నరు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విజయ్ని ఆహ్వానించకపోవడమే కారణమన్న విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. వీటన్నిటి మధ్య ఎట్టకేలకు సిపిఐ, సిపిఎం, వీసీకే మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడం, బేషరతుగా సిపిఐ, సిపిఎం మద్దతు ఇస్తుండడం, షరతులతో కూడిన మద్దతు, అదేవిధంగా కొన్ని డిమాండ్లతో కూడిన తీరుతో బీసీకే మద్దతు ఇస్తుండడంతో ఎటకేలకు తమిళనాడులో గడిచిన 4 రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడి తమిళ ప్రజల అభిమాన నటుడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వీనారాయణప్ప, ఈటీవీ న్యూస్, చెన్నై నుంచి.